హాయ్ అండి, నా పేరు గోపి. మీరు చూస్తున్నది ది ఎక్స్ప్రెషన్ తెలుగు. సో ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే, సో నేను ఇంటిగ్రేషన్ చేసినప్పుడు చిన్న సంఘటన అయితే గుర్తొచ్చిందనమాట. సో అది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మన 20 days అయింది కాబట్టి ఈ టైంలోనే చెప్పాలి అది. సో ఇప్పుడైతే మీకు కోడ్ చూస్తూ మీకు చెప్తానమాట. సో 20 రోజులు అయింది కదా. సో కోడ్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసరికి ఈ స్టేజ్కి వచ్చేసరికి మనకు సో అలాగే కోడ్ అంతా బాగా కనిపిస్తుంది అనమాట. బాగుంటుంది, ఎందుకంటే ఫీస్ట్ ఆర్డర్ తింటుంది కాబట్టి ఎఫ్సిఆర్ కూడా మనకి అనుకుని తక్కువ ఎఫ్సిఆర్లో కనబడుద్ది అనమాట. సో దీనివల్ల ఏం చేస్తారంటే, సూపర్వైజర్లో మనకి ఇంటిగ్రేషన్ ఉన్నోడు ఏం చెప్తారంటే, సో ఎఫ్సిఆర్ బాగా వచ్చింది, మంచి వెయిట్ వచ్చింది, సరిపోయిందండి, మీకు అంతా బాగుంది, ఈ బ్యాచ్ గట్టిగానే కొడతారు మీరు అని చెప్తారనమాట. సో అలా ఎందుకు చెప్తారంటే, వాళ్ళు ఈ ఎఫ్సిఆర్ చూస్తారంటే తప్ప ఇక్కడ నుండి మనకి ఎప్పుడైతే పిల్లెట్ వచ్చిన తర్వాత ఈ ఎఫ్సిఆర్కి ఆ ఎఫ్సిఆర్కి బోల్డ్ డిఫరెన్స్ వచ్చేది అనమాట. సో ఇప్పుడు చిన్నపిల్లప్పుడు కోడ్ ఎప్పుడు బాగుంటుంది 30 రోజుల దాకా, ఎందుకంటే దానికి అంత సౌకర్యంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే వాక్ కానీ పాడవదు. సో అలాగే వాక్ పాడవదు, దీంతోపాటు ప్రోటీన్ ఫీస్ట్ ఆర్డర్ అనేది ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది చిన్నపిల్లల ఫీడ్. ఈ ప్రోటీన్ ఫీడ్ తినడం వల్ల ఏంటంటే వాటికి హెల్తీగా ఉంటుంది అనమాట. ఏ జబ్బులు కానీ ఎంటర్ అవ్వవు చిన్నపిల్లలప్పుడు. సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఎఫ్సిఆర్ వెయిట్ తిన్న ఫీడ్కి సరిపోయింది, మీకు గట్టిగానే కొడతాయి ఈ బ్యాచ్ అని అంటారు అనమాట ముందు. అలా అంటే అది మనం ఏమనుకుంటాం, నేనైతే చాలా బ్యాచ్లు అలా 10 బ్యాచ్లు ఆశపడ్డాను. ఎందుకంటే మనం ముందే లెక్కేసుకుంటాం ఇంత అమౌంట్ పడుతుంది. సో తీరా చూస్తే లాస్ట్కి వచ్చేసరికి ఏమవుద్దంటే మన బ్యాచ్ పోద్ది అనమాట. అంతే, నాకు అలా పోయింది, అందరికీ పోతేని కాదు. సో బ్యాచ్ పోయి లాస్ట్కి వచ్చేసరికి అమౌంట్ తక్కువ పడితే అన్న ఏటో నిలగైందంటే, మనది 30 రోజుల్లో చాలా బాగుంది తమ్ముడు, మన మంచి ఎఫ్సిఆర్ రావాలి, కానీ లాస్ట్లో వెయిట్ తక్కువ వచ్చింది, ఏమైంది తెలీదు. సో దానివల్ల ఏంటంటే మీకు అనుకున్న అమౌంట్ అయితే రాలేదు, లేదంటే మీరు ఈ బ్యాచ్ కట్టి కొట్టాలి రూల్ ప్రకారంగా అని చెప్పేవారు అనమాట. నేను ఎంత కష్టపడి ఎంత నీట్గా వర్క్ చేసి అప్పుడు దాకా మనం ఎలా అంటే అసలు నైట్ పొగలు ఇద్దరు ఉండదనమాట. సో బాగా చేస్తాం, బాగా పడిపోద్ది అని అంటే అమౌంట్ చెప్తారు కదా ఎంత ఫిగర్ పడద్దని. సో అది నమ్మేసి మనం ఏం చేస్తామంటే ఇంకా గట్టిగా చేస్తాం వర్క్. సో ఏదైతే ఉందో ఇక్కడ దున్నడం కానీ అస్సలు ఆపమనమాట. అదే మామూలుగా అయితే మనము అది 40 రోజులు లిఫ్టింగ్ అయినంత వరకు కూడా దున్నుతాం, ఎందుకంటే వెయిట్ వస్తుంది చెప్తారనమాట మనకి. మీరు బాగా దున్ని బాగా వర్క్ చేస్తే మీకు బాగా రిజల్ట్ వస్తుంది అని చెప్పేసరికి మనం అస్సలు తగ్గమనమాట. సో ఇంకా బాగా చేస్తాం. ఇలా చేయడంతో ఎంత డబ్బులు పడితే మనం ముందే లెక్కేసుకుందాం, ఎంత ఖర్చు అవుద్ది, మనకి ఎంతకంత ఈ బ్యాచ్ మిగులుతుంది, రిజల్ట్ వస్తుంది ఎలాగోనగా అని అనుకుంటాం. తీరా చూసి ఏదవుద్దంటే, ఇక్కడ మనం ఎక్కడ మిస్టేక్ చేస్తామంటే, చిన్నపిల్లలు వెయిట్లు వేసేటప్పుడు ఫస్ట్ కొత్తలో ఏం చేసామంటే ఏటి ఎక్కువ రావడం కోసం రాస్తారు కదా, ఏటి ఎక్కువ వస్తుంది అనేసి పెద్ద పిల్లలు పట్టుకొని చూసారు అనమాట. స్టార్టింగ్ కొత్తలో పెద్ద పిల్లలకు పట్టుకొని చూసి వెయిట్ వేస్తే ఎక్కువ వెయిట్ వచ్చి ఈ లాస్ట్కి వచ్చేసరికి లిఫ్టింగ్ అయ్యేసరికి ఏంటంటే యావరేజ్ వెయిట్ కదా రావాల్సింది, అక్కడే కదా మనకి ఎఫ్సిఆర్ క్యాలిక్యులేషన్ అవుద్ది. ఈ పెద్ద పిల్లలు ఏవైతే ఉన్నాయో ఎక్కువ వెయిట్ వచ్చిందా బాగా వచ్చింది అని అనుకుంటే అలా లిఫ్టింగ్ టైంకి వచ్చేసరికి ఏటవుద్దంటే వెయిట్ తగ్గిపోద్ది. సో దాంతోపాటు అది కాక చాలా వరకు ఏంటంటే లిఫ్టింగ్ టైం వచ్చేసరికి మనము దున్నడం ఆపేస్తాం, అంటే దున్నలేం, గట్టిగా వస్తుంది అనమాట. పోనీ లిఫ్టింగ్ అంతవరకు దున్నినా సరే ఒక్కో టైంలో వెయిట్ రాదనమాట. అది సమ్మర్ సీజన్లో అవని, సమ్మర్ సీజన్లో కాకపోయినా తర్వాత వచ్చి ఏదైనా డిసీజ్ వచ్చినా సో కోడ్ అయితే సర్దుకోదు, వెయిట్ రాదనమాట. సో ఈ వెయిట్ రాబోయేసరికి చిన్నపిల్లప్పుడు వస్తుంది, లాస్ట్లో తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆ యాసిల్ అయితే మ్యాక్సిమం తగ్గిపోతుంది అనుకోండి, ఒక వింటర్లోనే పర్ఫెక్ట్ వెయిట్ నిలబడుద్ది. సో ఆ బ్యాచ్ మనకి డబ్బులు కూడా వస్తాయి అనమాట. అలా రానప్పుడు ఏటవుద్దంటే, మనకి 20 రోజులప్పుడు వెయిట్ చూసి 29 లోపల వెయిట్ చూసి ఏటవుద్దంటే మనకి బ్యాచ్ వచ్చేది అనేసి ఆశ పెరిగిద్ది. 30వ రోజు నుండి ఈ లోపల ఏదైతే అమూల్య స్మెల్ రావడం, అంటే ఒకటి సరిగ్గా దున్నా గాలి తగలకపోవడం, ఆరకపోవడం, ఇలా బురద అయిపోయేటప్పుడు వెయిట్ అనేది ఆటోమేటిక్ తగ్గిపోద్ది. దాంతో మనకి ఏంటంటే ఫైనల్గా వచ్చేసరికి రిజల్ట్ వచ్చేసరికి బ్యాచ్ పోవడము, లేకపోతే స్టాండర్డ్గా వచ్చి అవుద్ది. అంటే వాళ్ళు చెప్పిన ఎక్స్పెక్టేషన్కి మన బ్యాచ్ అయితే రీచ్ అవుతుంది అనమాట. సో దాంతోపాటు డబ్బులు అయితే తక్కువ పడతాయి. దీనివల్ల మనం డిసప్పాయింట్ అయిపోతాం. స్టార్టింగ్ కొత్తలో అయితే నేను అలాగే డిసప్పాయింట్ అయ్యి ఉన్నాను. ఎన్నిసార్లు డిసప్పాయింట్ అయ్యి నాకు తెలీదు. సో ఇలా అప్పటి నుండి నేను ఎప్పుడు కూడా అయ్యే బ్యాచ్ వస్తారో పక్కన పెడితే బ్యాచ్ గురించి అసలు పట్టించుకునేవాడినే కాదనమాట, వదిలేసేవాడిని. సో అప్పుడు వదిలేసినప్పుడు వింటర్ సీజన్లో గట్రా బాగా వచ్చేది, అలా ఇదనమాట. ఒక వింటర్ సీజన్లోనే నాకైతే బ్యాచ్ బాగా వచ్చేది, కానీ మిగతా ఎప్పుడు కూడా అసలు బ్యాచ్ అనేది వచ్చేది కాదనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ బ్యాచ్ బాగా మనం మెడిసిన్ ఎక్కువ కేరింగ్ తీసుకొని చేస్తున్నాం, ఎలా వస్తుందో చూద్దాం. ఈ బ్యాచ్ చూసిన తర్వాత ఎఫ్సిఆర్, సో అలాగే మనము ఎంత ఫీడ్ తిన్నా ఎంత వెయిట్ వచ్చింది ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేసుకుందాం. ఎఫ్సిఆర్ క్యాలిక్యులేట్ చేస్తే
మన బ్యాచ్ వచ్చిందో పోయిందని తెలుస్తుంది. దాంతోపాటు మన మార్కెట్ రేట్ పరంగా కూడా క్యాలిక్యులేషన్ వేసుకుందాం అన్నట్టు, ఈ బ్యాచ్ ఓన్ బ్యాచ్ కాబట్టి. సో అప్పుడు చూద్దాం మనకి అప్పటికి ఎంత డిఫరెన్స్ అయ్యింది, సో మనం ఏది మిస్టేక్ చేసామనేది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ ఫాలో అవ్వండి.